ఎండాకాలం సెలవులు రాగానే పిల్లలు పెద్దోళ్ళు అంతా కలిసి ఫ్యామిలీ టూర్లు వేస్తుంటాం కదా. మరి టూర్లు ట్రిప్పులు అంటే మీ మనసులకేనా, మా జంతువులకు ఉండద్దా అనుకుందో ఏమో కానీ పిల్లలను ఎంటేసుకొని ఎట్లా విలేజ్ ట్రిప్ వేసిందో చూడు ఈ గుడ్డేలుగు. రెండు పిల్ల గుడ్డేలుగులు ఓ పెద్ద గుడ్డేలుగు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా కొతురుపెట్టాయి రాయననే ఊరికి టూర్ వేసినట్టే వచ్చి తిరుగుడు పెట్టినాయి. ఇట్లా ఊరవతలనేమో ఈ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఈ పెద్దదేమో ఇళ్ళకి జొరింది. ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు అన్నట్టు ఎదురొచ్చిన ఇద్దరిని కలిసి ఈ ఇంట్లో జాక్కుందట. ఇక అడవి శాఖలకు ఫోన్ కొట్టిరు ఊరోలు. ఇక వాళ్ళు పెద్ద పెద్ద వలలు పట్టుకొచ్చి దబ్బున ఊరుకొచ్చి ఇంటి చుట్టూ కట్టి దొరకబట్ట చూసిరు గాని చిన్న తిప్పల పెట్టిందా ఈ పెద్ద గుడ్డేలు. ఇక లాస్ట్ కు మత్తు సూదు కొడితే ఉరుకులాట తక్కువైనాక మెల్లగా దొరకబట్టి బోన్లేసిరు. ఇట్లా అని కోపంతో మూలుగుడు పెట్టింది. ఇక రెండు పిల్లలు ఎటు పోయినాయో గాని ఆంధ్ర అడవిలోకి వెళ్ళి వచ్చిన దీన్ని పట్టుకపోయి మళ్ళా అదే అడవిలో ఇడిచిపెట్టిచ్చిరట. ఇక ఇటు ఏపీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దొడగట్ట ఊరవతల చీకట్ల తిరుగుతున్న ఈ గుడ్డేలును చూడక బండి మీద పోతుంటే ఒక్క పారే ఎగబడి మీద పడ్డదట ఈ ఇద్దరి మీద. దొడగట్ట నుంచి గొల్లపల్లి పోయేస్తుంటే వస్తుంటే దొడగట్ట వచ్చి దాడి చేసింది ఊర్లన నడువుర్లన. నా మీద దాడి చేసినాక పక్క నుండి జనాలు వచ్చినారు, ఇంకో అతని మీద దాడి చేసింది, జనాలు వచ్చి పారిపోయింది. పాపం ఇష్టం ఉన్నట్టు గీకి కొరికి పారిపోయిందట. అటుకెళ్ళిపోతున్న ఊరోళ్ళు చూసి దవాఖానలు చేర్పించారు. మరి ఇట్లా ఊర్ల పంటి ఎందుకు వస్తున్నాయో, మందిని ఎందుకు పరిశాన్ చేస్తున్నాయో చెప్పేందుకేమో వాటికి నోరు లేదాయా, మనకేమో వాటి బాధ అర్థం కాదా. తిండి నీళ్లు దేవులాడుకుంటూ వస్తుంటాయి అని అంటున్నారు జీవాల గురించి బాగా ఎరుకున్నోళ్ళు. అదే కరెక్ట్ అయితే ఈ ఎండాకాలం పూట అడవులకి వెళ్ళి బయటికి రాకుండా నీళ్లు తిండి సౌలత ఏర్పాటు చేస్తే బాగుండేమో అడవుల పంటి.